బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి దీక్ష స్వీకరించిన భక్తులు శనివారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం, పాలాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహాన్ని ఊయల సేవ చేస్తూ స్వామివారిని స్మరించారు. అనంతరం దీక్ష స్వీకరించిన భక్తులు ఇరుముడి తలపై ధరించి రామనామం, ఆంజనేయ స్వామి వారి నామస్మరణ, భజనలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ పురోహితులు కాచం వెంకటేశం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దీక్ష స్వీకరించిన భక్తులు మాల విరమణ చేయడం జరిగింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం సహస్ర శీర్ష పురుష సహస్ర భవేహ ప్రియంతే నామ సహూరే గృణీమనుజంతో హర్షమానసో ధృతి సామరిత్వాయశత్వాన్ విభజంత సహస్వమన్యో అభిమాదితో విషం విషం యదయే సంవృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ పతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. యస్తే మన్యా విదగ్వజ్రసాయకసావోజః పుష్యతి విశ్వమానశక సాఖ్యామదాసమార్యం త్వయాయుజా సహస్రశైలతే మానుషీర్యాః పాహినాయుజ విజహిత్వాన్ అమిత్రః వృత్రః సస్యః చ విశ్వావసోన్యాభరాత్మనః నను కడతేచు ఓం అభినతి శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ చరణములే శంభో హర వస్తుంది. అభివస్త్రాసు వసన్యర్షాభిదేన విచంద్ర భక్తవేన హిరణ్యాభ్యశ్వాన్ రతినో సోమదేవః. హనుమానికి బలికి संगड़ से हनुमान चुड़ावे मन क्रम वचना ध्यान जलावे सब पद राम राय सिर साजा तिरके काज सकल तुम साजा और मनोरथ जो कोई गावे दासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता सवर दिना जानकी माता राम रसायन तुम्हारे दास तुम्हारे भजन राम को भावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुपति जाय जहाँ जन्मारि भक्त कहावै और देवता चित्तधरै हनुमत से सर्व सुख करै शतवार पाठ कर जोई चोटै बंदी महासुख होई जो यह पढ़े मान चालीसा होय सिद्धि सागी गौरीसा तुलसीदास सदा हरिचेरा कीजे नाथ हृदय महाडेरा पवन तनय संकट आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् स्वाहा. आंजनेयाय नमः. ओम विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् स्वाहा. आंजनेयाय नमः. ओम आंजनेयाय विद्महे ओम विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् स्वाहा. ओम श्री राम जय जय
నందన జయ జయ రామ జయ రఘునందన జయ రామ జయ జగ జనని జానకి రామ జయ జగ జనని జానకి రామ నవ నవ కోమల మేఘ శ్యామ 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 భవహరణ భజాచల రామ భవహరణ భజాచల రామ భవహరణ భద్రాచల రామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ రామ రామ కొండగట్టులో వెలసిన జన్న నీ అందానంద మాకుండాలని కొబ్బరికాయలు పూలు పళ్ళు పలహారాలు నీకు తెస్తుమయ్యా కొండగట్టులో వెలసిన జన్న నీ అందానంద మాకుండాలని కొబ్బరికాయలు పూలు పళ్ళు పలహారాలు నీకు తెస్తుమయ్యా नान्यपन्था विद्यते अयनाय प्रजापति सरसि गर्भे अन्तः प्रजायमुदा विजायते तस्य धीरा परिजानन्ति योनि मरीचेन जय बल कौन हनुमान की जय बजरंग बली की जय गुरुराम साहब पेपर के अड़ियारी जरगाले नु रासामी दिना मेना हां కొంచెం వికెట్ బయటకు కొంచెం బయటకు పక్క జరుగురి నువ్వు
అంటే ఈ రోజు మన దైవమైన ఆంజనేయ స్వామి జన్మించిన రోజు. మరి ఆంజనేయ స్వామి జన్మదినం ఎప్పుడు వస్తుంది అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథిన పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది. అయితే పూర్వభాద్ర నక్షత్రం కావచ్చు, దశమి తిథి శనివారం ఏ రోజు అయితే ఆ రోజు మనం ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతిని జరుపుకుంటున్నాం. మరి ఈ జయంతి సందర్భంగా మన శివాలయంలో ఉదయాత్పూర్వం ప్రాతకాలమే లేచి మరి ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారిని చందనాభిషేకం గావించి మరి వివిధ రకాలైన పనులతో స్వామివారిని ఆంజనేయ స్వామివారిని అభిషేకించి తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ఈరోజు జయంతి సందర్భంగా మరి భగవంతుని మెప్పు పొందేందుకై సర్వమానవాళి శుభం చేకూరేందుకు ఆంజనేయ స్వామికి జన్మదినోత్సవం జయంతిని జరుపుకున్నాం. ఏంటంటే స్వామి ఆరగించడు కదా, స్వామికి ముందుగా ఏదైనా తినే పదార్థమైనా స్వామికి ముందుగా ఆరగించి మనకు తెలిసినంత భక్తిలో తెలిసినంత జ్ఞానంతో ఆ యొక్క స్వామివారికి ఆ యొక్క జయంతి వేడుకలు జరుపుకున్నాం. తర్వాత స్వామివారిని ఊయల సేవ అంటారు. ఊయల సేవ మరి బ్రహ్మాండంగా స్వామివారికి అలంకరించి స్వాములంతా రాత్రంతా శ్రమించి వారి వారి శక్త్యానుసారాన్ని బట్టి స్వామివారి యొక్క ఊయల్ని అలంకరించారు. మరి ఇప్పుడు ఇందాక స్వామివారి యొక్క ఊయల సేవ చేసి పూర్తి చేసుకున్నాం. తర్వాత మరి ఇప్పుడు మన ఈ ఆలయంలో మండల దీక్షా స్వాములు కావచ్చు, అర్ధమండల దీక్షా స్వాములు కావచ్చు, ఏకాదశ దిన దీక్ష స్వాములు కావచ్చు, నేటితో వాళ్ళ యొక్క మాలధారణ కార్యక్రమం పూర్తి అవుతుంది. జయంతి నాడు ఈ మాలధారణ కార్యక్రమం పూర్తి అవుతుంది. మరి ఇప్పుడు ఈ మాలధారణ కార్యక్రమంలో దానిలో భాగంగా పూజలో భాగంగా ప్రతి స్వామి కూడా ఇరుముడెత్తి ఆలయ ప్రదక్షిణ చేయడం పరిపాటి. ఈ ఇరుముడెత్తి ఆలయ ప్రదక్షిణ చేసినట్టుంటే ఆంజనేయ స్వామి మనం కోరికలన్నీ సిద్ధిస్తాడని మన యొక్క నమ్మకం, ఆ యొక్క భక్తుల నమ్మకం. కాబట్టి ఆ యొక్క ప్రక్రియ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఆలయ స్వాములంతా ఇరుముడిని ఎత్తుకొని ఆలయ ప్రదక్షిణ చేసిండ్రు. మరి స్వాములు ఆలయ ప్రదక్షిణ మాలధారణ గావించిండో ఆ సమయంలో ఇరుముడైతే ఎవరైతే వెతుకున్నారో ఆంజనేయ స్వామి, అప్పుడు ఆంజనేయ స్వామి ఆ యొక్క స్వామిపై ఆవహించుంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామి స్వభావంగా రూపంగా ప్రతిరూపంగా భావించుకొని మనమంతా భక్తులమంతా ఆ యొక్క మహిళలు కావచ్చు, పురుషులే కావచ్చు, స్వాములు నాన్ స్వాములు కావచ్చు, ఇంతా కూడా శ్రద్ధాభక్తులతో ఆ ఫలం కొంచెమైనా వారు చేసుకున్న ఫలం కొద్దో గొప్పైనా మనకు రాబోతుందన్న ఉద్దేశంగా వారి యొక్క పాదార్చన చేసిన తర్వాత వాళ్ళకి యొక్క బలం ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామికి అన్ని దేవతల యొక్క బలం ఉంది, అందరి దేవతల యొక్క ఆశీర్వాదం ఉంది. కాబట్టి మనం ఆంజనేయ స్వామిని కనుక వర్ణించినట్టయితే వేదాంతం చదవాల్సిన అవసరం లేదు. నీకు వచ్చిన నామంతో జై శ్రీరామ్, జై హనుమాన్ ఈ నామాన్ని ఉచ్చరించినట్టయితే చాలు.